CPU, మానిటర్, ప్రింటర్, కీబోర్డ్, మౌస్ ఇవి డెస్క్టాప్ కంప్యూటర్లో పనిచేసేందుకు అవసరమయ్యే మినిమం డివైస్. ఇవి కాక అవసరాలను బట్టి వెబ్కామ్, హెడ్ఫోన్స్, మైక్, స్పీకర్సు, జాయ్స్టిక్, స్కానర్స్ అలాంటివి కూడా డెస్క్టాప్ కంప్యూటర్తో పనిచేసేందుకు ఉపయోగపడతాయి. డెస్క్టాప్ కంప్యూటర్కి అవసరమయ్యే ల్యాప్టాప్కి కూడా ఉపయోగపడే ఇన్పుట్ డివైస్ మౌస్. ఈటీ పిచ్చుకలందరికీ శుభోదయం. శేషచంద్ర వీడియోస్ కంప్యూటర్ పాఠాలకి స్వాగతం, సుస్వాగతం. నేను మీ శేషచంద్ర. కంప్యూటర్ పనిచేసేందుకు ఉపయోగపడే ముఖ్యమైన ఇన్పుట్ డివైస్ మౌస్. ఇన్పుట్ డివైస్ అంటే యూజర్ ఇచ్చిన సమస్యలను, సమాచారాన్ని లేదా ఆదేశాలను కంప్యూటర్లోని సిపియుకి అందజేసే వారిదిగా చెప్పుకోవచ్చు. మౌస్తో పాటు కీబోర్డు, వెబ్క్యాము, స్కానరు, జాయ్స్టిక్ లాంటివి కొన్ని ఇన్పుట్ డివైస్లకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే అవుట్పుట్ డివైస్ అంటే యూజర్ ఇచ్చిన సమస్యలకు పరిష్కారం చేసిన తర్వాత ఫలితాలను అందజేసే డివైసు. వీటికి ఉదాహరణగా మానిటరు, ప్రింటరు, హెడ్ఫోన్సు, సౌండ్ బాక్స్లను చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో మౌస్ను గురించి, మౌస్ యొక్క ఫంక్షన్స్ గురించి, తదుపరి వీడియోలో మౌస్ యొక్క ప్రాపర్టీస్ గురించి మనం వివరంగా తెలుసుకుందాం. మౌస్ అనేది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కలిగి ఉంది. అంటే కీబోర్డ్ను టచ్ చేయకుండా మౌస్ను ఉపయోగించి కొన్ని ఫంక్షన్స్ను సులభంగా చేసుకోవచ్చు. మౌస్లో చాలా రకాలు ఉన్నాయి. విత్ వైరు, వితౌట్ వైర్తో పాటు కనెక్టివిటీని, ఈసేజీని, టెక్నాలజీని బట్టి ట్రాక్బాల్ మౌసు, వర్టికల్ మౌసు, పెన్ మౌసు, ఫింగర్ మౌస్ లాంటివి ఎన్నో ఉన్నాయి. మౌస్ను ఉపయోగించి సెలెక్షను, కాపీ, కట్టు, డెలిటు, పేస్టు, అలాగే స్క్రోలింగ్ లాంటివే కాకుండా కీబోర్డ్లోని కంట్రోల్ కీని, షిఫ్ట్ కీని, ఆల్ట్ కీని ఉపయోగించి మరికొన్ని ఫంక్షన్స్ని సులభంగా చేసుకోవచ్చు. సాధారణంగా మనం ఉపయోగించే మౌస్లో 3 భాగాలు ఉంటాయి. ఎడమ వైపునున్న అంటే లెఫ్ట్ వైపునున్న ఈ భాగాన్ని లెఫ్ట్ బటన్ అంటారు. కుడివైపునున్న ఈ భాగాన్ని రైట్ బటన్ అంటారు. మధ్యలో ఉన్న ఈ వీల్ని స్క్రోల్ వీల్ అంటారు. మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ని కానీ లేదా రైట్ బటన్ని కానీ ఒక్కసారి ప్రెస్ చేసి వదిలినప్పుడు దానిని సింగిల్ క్లిక్ అంటారు. 2 సార్లు ప్రెస్ చేసి వదిలినప్పుడు దాన్ని డబుల్ క్లిక్ అంటారు. మౌస్ను కుడి చేతి యొక్క బొటన వేలుతోనూ చిటికిన వేలుతోనూ పట్టుకొని లెఫ్ట్ బటన్ మీద చూపుడు వేలును, రైట్ బటన్ మీద మధ్య వేలును ఉంచి నున్నని ఉపరితలం మీద కానీ లేదా మౌస్ ప్యాడ్ మీద కానీ ఉంచి సులభంగా ఉపయోగించవచ్చు. ఇప్పుడు మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ యొక్క ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. మౌస్ని కదిపినప్పుడు దానికి అనుగుణంగా కదులుతున్న ఈ ఆరో మార్క్ని మౌస్ పాయింటర్ అంటారు. ఇక్కడ ఉన్న వీటిని ఐకాన్స్ అంటారు. మౌస్ పాయింటర్ని ఐకాన్ మీద తీసుకొచ్చినప్పుడు ఆ ఐకాన్కి సంబంధించిన ఫైల్ యొక్క వివరాలు తెలుస్తాయి. ఈ ఐకాన్లను మనం కావలసిన చోటికి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి కావలసిన చోటికి ఈ విధంగా డ్రాగ్ చేసి డ్రాప్ చేసుకోవచ్చు. ఫైల్ను ఓపెన్ చేసేందుకు మౌస్ పాయింటర్ను ఆ ఫైల్ మీద ఉంచి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో డబుల్ క్లిక్ ఇవ్వడం ద్వారా ఫైల్ ఓపెన్ అవుతుంది. అలా కాకుండా ఫైల్ను మరో రకంగా కూడా ఓపెన్ చేయవచ్చు. ఫైల్ మీదకి మౌస్ పాయింటర్ను తీసుకువచ్చి మౌస్ యొక్క రైట్ బటన్ని సింగిల్ క్లిక్ ఇవ్వడం ద్వారా ఒక మెనూ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ మెనూ బాక్స్లోని ఆప్షన్స్ అన్నీ కూడా మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ ఉపయోగించి యాక్టివేట్ చేయవచ్చు. ఉదాహరణకి ఓపెన్ మీదకి మౌస్ పాయింటర్ తెచ్చి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో సింగిల్ క్లిక్ అవ్వడం ద్వారా ఈ విధంగా ఫైల్ ఓపెన్ అవుతుంది. అంతేకాదు ఇక్కడున్న ఆప్షన్స్ అన్నీ అంటే కాపీ, కట్టు, డెలిటు, రీనేము ఇలాంటి ఆప్షన్స్ అన్నీ కూడా మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో సింగిల్ క్లిక్ ఇవ్వడం ద్వారా యాక్టివేట్ చేయవచ్చు. మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ని అలాగే కీబోర్డ్లోని కంట్రోల్ కీని ఉపయోగించి వర్డ్ డాక్యుమెంట్లోని పదాలను, వాక్యాలను, పారాగ్రాఫ్లను అలాగే షిఫ్ట్ కీని ఉపయోగించి వర్డ్ డాక్యుమెంట్లోని డేటాలో మనం కావలసిన చోటు నుంచి కావలసిన చోట వరకు అది ఎన్ని పేజీలు ఉన్నప్పటికీ ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. మౌస్ పాయింటర్ని డాక్యుమెంట్ మీదకి తీసుకువచ్చినప్పుడు సన్నని గీత కనిపిస్తుంది. ఈ సన్నని గీతనే క్రస్సర్ అంటారు. డాక్యుమెంట్లోని డేటాను సెలెక్ట్ చేసుకునేందుకు క్రస్సర్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్న డేటా స్టార్టింగ్ పాయింట్ వద్దకి తీసుకువచ్చి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి ఈ విధంగా డ్రాగ్ చేస్తూ పదాలను, వాక్యాలను, పారాగ్రాఫులను లేదా మనకు కావాల్సినంత మేర డేటాను సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఈ విధంగా డ్రాగ్ చేసి డేటాను సెలెక్ట్ చేయని అవసరం లేకుండా మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ని ఉపయోగించి పదాలను, వాక్యాలను, పారాగ్రాఫులను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఏదైనా పదాన్ని సెలెక్ట్ చేసుకునేందుకు ఆ పదం మీద కర్సర్ను ఉంచి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో డబుల్ క్లిక్ ఇవ్వడం ద్వారా పదాలు సెలెక్ట్ అవుతాయి. అంటే మనం ఏదైనా పదాన్ని సెలెక్ట్ చేసుకునేందుకు కర్సర్ని ఆ పదం మీద ఉంచి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో డబుల్ క్లిక్ ఇవ్వడం ద్వారా పదం సెలెక్ట్ అవుతుంది. ఇక ఏదైనా పారాగ్రాఫ్లను సెలెక్ట్ చేసుకునేందుకు ఆ పారాగ్రాఫ్లో ఎక్కడో చోట కర్సర్ను ఉంచి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో ట్రిపుల్ క్లిక్ ఇవ్వడం ద్వారా పారాగ్రాఫ్ సెలెక్ట్ అవుతుంది. పారాగ్రాఫ్ను సెలెక్ట్ చేసుకునేందుకు ఆ పారాగ్రాఫ్లో ఎక్కడో చోట కర్సర్ను ఉంచి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో ట్రిపుల్ క్లిక్ ఇవ్వడం ద్వారా పారాగ్రాఫ్ సెలెక్ట్ అవుతుంది. ఇక ఏదైనా వాక్యాన్ని సెలెక్ట్ చేసుకునేందుకు ఆ వాక్యంలో ఎక్కడో చోట కర్సర్ను ఉంచి కీబోర్డ్లోని కంట్రోల్ కీని ప్రెస్ చేసి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో సింగిల్ క్లిక్ ఇవ్వడం ద్వారా వాక్యం సెలెక్ట్ అవుతుంది. అంటే ఏదైనా పదాన్ని సెలెక్ట్ చేసుకునేందుకు ఆ పదం మీద కర్సర్ను ఉంచి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో డబుల్ క్లిక్ ఇవ్వడం ద్వారా పదం సెలెక్ట్ అవుతుంది. మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో ట్రిపుల్ క్లిక్ ఇవ్వడం ద్వారా పారాగ్రాఫ్ సెలెక్ట్ అవుతుంది. వాక్యాన్ని సెలెక్ట్ చేసుకునేందుకు కర్సర్ని ఆ వాక్యంలో ఎక్కడో చోట ఉంచి కీబోర్డ్లోని కంట్రోల్ కీని ప్రెస్ చేసి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో సింగిల్ క్లిక్ ఇవ్వడం ద్వారా వాక్యం సెలెక్ట్ అవుతుంది. ఇలా పదాలు, వాక్యాలు, పారాగ్రాఫ్లు కాకుండా మనకు డేటా ఒక చోట నుంచి మరో చోట వరకు సెలెక్ట్ చేసుకోవాలి అనుకుందాం. అందుకు కర్సర్ని స్టార్టింగ్ పాయింట్ వద్ద ఉంచి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి ఈ విధంగా డ్రాగ్ చేస్తూ మనకు కావాల్సినంత మేర డేటాను సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే డేటాను ఒక 20 పేజీలు సెలెక్ట్ చేసుకోవాలి అనుకుందాం. అలాంటప్పుడు మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి ఈ విధంగా డ్రాగ్ చేస్తూ 20 పేజీలు డేటాను సెలెక్ట్ చేసుకునేందుకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంతేకాకుండా సమయం కూడా వృధా అవుతుంది. ఇలా కాకుండా కీబోర్డ్లోని షిఫ్ట్ కీని మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ ఉపయోగించి డేటాను మనకు కావాల్సిన చోట నుంచి కావాల్సిన చోట వరకు అది ఎన్ని పేజీలైనా కూడా సింగిల్ క్లిక్తో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి సెకండ్ పేజీ, సెకండ్ పారాగ్రాఫ్ మొదటి నుంచి 12వ పేజీ ఎండింగ్ వద్ద వరకు డేటాను సెలెక్ట్ చేసుకోవాలి అనుకుందాం. అందుకు సెకండ్ పేజీ, సెకండ్ పారాగ్రాఫ్ బిగినింగ్ వద్దకి కర్సర్ను తీసుకువచ్చి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి కీబోర్డ్లోని షిఫ్ట్ కీని ప్రెస్ చేసి ఉంచి 12వ పేజీ చివరికి కర్సర్ను తీసుకువచ్చి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో సింగిల్ క్లిక్ ఇవ్వడం ద్వారా సెకండ్ పేజీ, సెకండ్ పారాగ్రాఫ్ నుంచి 12వ పేజీ ఎండింగ్ వద్ద వరకు డేటా సెలెక్ట్ అవుతుంది. అలా కాకుండా మనకు డేటా 20 పేజీ వరకు సెలెక్ట్ చేసుకోవాలి అనుకుందాం, లేదా 35వ పేజీ వరకు సెలెక్ట్ చేసుకోవాలనుకుందాం. అప్పుడు కీబోర్డును షిఫ్ట్ కీని అలాగే ప్రెస్ చేసి ఉంచి కర్సర్ని ఆ 35వ పేజీ ఎండింగ్ వద్దకు తీసుకువచ్చి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో సింగిల్ క్లిక్ ఇవ్వడం ద్వారా 35 పేజీల వరకు, అంటే సెకండ్ పేజీ, సెకండ్ పారాగ్రాఫ్ నుంచి 35వ పేజీ ఎండింగ్ వద్ద వరకు డేటా సెలెక్ట్ అవుతుంది. మనకు ఇక్కడి వరకు అవసరం లేదు, ఇక్కడి వరకే డేటా అవసరం అనుకుందాం. అప్పుడు షిఫ్ట్ కీని అలాగే ప్రెస్ చేసి ఉంచి కర్సర్ని ఆ పాయింట్ వద్దకు తీసుకువచ్చి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో సింగిల్ క్లిక్ ఇవ్వడం ద్వారా ఇంతకుముందు సెలెక్ట్ అయిన డేటా డీసెలెక్ట్ అయ్యి మనకు కావాల్సినంత మేర డేటా సెలెక్ట్ అవుతుంది. ఈ విధంగా కీబోర్డ్లోని షిఫ్ట్ కీని ఉపయోగించి మనకు కావలసిన చోటు నుంచి కావలసిన చోట వరకు కావలసిన పేజీలను సులభంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. పదాలను, వాక్యాలను, పారాగ్రాఫ్లను మనకు కావలసిన చోటు నుంచి కావలసిన చోట వరకు డేటాను సెలెక్ట్ చేసుకున్నట్లే అక్కడక్కడ ఉన్న పదాలను, వాక్యాలను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ రెడ్ కలర్ ఫాంట్లో ఉన్న పదాలను, వాక్యాలను సెలెక్ట్ చేసుకోవచ్చు. వాటిని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి వేరే చోట పేస్ట్ చేసుకోవచ్చు, లేదా కట్ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ పదాలను, వాక్యాలను సెలెక్ట్ చేసుకునేందుకు కీబోర్డ్లోని కంట్రోల్ కీని ప్రెస్ చేసి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో డబుల్ క్లిక్ ఇచ్చినప్పుడు పదం సెలెక్ట్ అవుతుంది. కాకపోతే వాక్యాలను సెలెక్ట్ చేసుకునేందుకు కీబోర్డ్లోని కంట్రోల్ కీని ప్రెస్ చేసి సింగిల్ క్లిక్ ఇచ్చినప్పటికీ కూడా వాక్యం సెలెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఒకసారి పదం సెలెక్ట్ అయినప్పుడు వాక్యాల్లో కానీ పారాగ్రాఫ్లో కానీ కంట్రోల్ కీని ఉపయోగించి సెలెక్ట్ చేసుకోలేం. ఈ వాక్యాలను సెలెక్ట్ చేసుకునేందుకు కర్సర్ని స్టార్టింగ్ పాయింట్ వద్ద ఉంచి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి ఈ విధంగా డ్రాగ్ చేస్తూ సెలెక్ట్ చేసుకోవాలి.
ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ కీని అలాగే ప్రెస్ చేసి ఉంచి ఈ సెలెక్ట్ అయిన పదాల మీద కానీ వాక్యాల మీద కానీ మౌస్ పాయింటర్ నుంచి ఈ విధంగా డ్రాగ్ చేస్తూ మనం కావలసిన చోట డ్రాప్ చేసినప్పుడు ఆ పదాలు వాక్యాలు పారాగ్రాఫులు కాపీ పేస్ట్ అవుతాయి. ఇలా సెలెక్ట్ అయిన డేటా డ్రాగ్ చేసేటప్పుడు కీబోర్డ్లోని కంట్రోల్ కీని ప్రెస్ చేయకుండా డ్రాగ్ చేసి డ్రాప్ చేసినప్పుడు ఆయా పదాలు వాక్యాలు కట్ అయ్యి పేస్ట్ అవుతాయి. అంటే కీబోర్డ్లోని కంట్రోల్ కీని ప్రెస్ చేసి డ్రాగ్ చేసి డ్రాప్ చేసినప్పుడు ఆయా పదాలు వాక్యాలు కాపీ అయ్యి పేస్ట్ అవుతాయి. కీబోర్డ్లోని కంట్రోల్ కీని ప్రెస్ చేయకుండా ఈ సెలెక్ట్ అయిన పదాలను వాక్యాలను డ్రాగ్ చేసి డ్రాప్ చేసినప్పుడు అవి కట్ అయ్యి ఇక్కడ పేస్ట్ అవుతాయి. ఇలా అక్కడక్కడ ఉన్న పదాలను వాక్యాలను సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి అన్న అనుమానం వస్తుంది. ఉదాహరణకి ఏదైనా డాక్యుమెంట్లో అక్కడక్కడ ఉన్న కొన్ని కొటేషన్స్ కానీ వాక్యాలు కానీ మనకు నచ్చినవి కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ప్రతి కొటేషన్ని కాపీ చేసి పేస్ట్ చేసుకోని అవసరం లేకుండా ఒకేసారి కంట్రోల్ కీని మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ ఉపయోగించి మనకు నచ్చిన కొటేషన్స్ అన్నీ ఒకేసారి కాపీ చేసుకోవచ్చు. వాటిని మనకు నచ్చిన చోట పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని కొటేషన్స్ ఉన్నాయి. ఈ కొటేషన్స్ మనకు నచ్చినవి సెలెక్ట్ చేసుకునేందుకు కీబోర్డ్లోని కంట్రోల్ కీని ప్రెస్ చేసి ఈ విధంగా మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో సెలెక్ట్ చేసుకొని వీటిని కాపీ చేసుకొని మనకు నచ్చిన చోట పేస్ట్ చేసుకోవచ్చు. మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ని అలాగే కీబోర్డ్లోని ఆల్ట్ కీని ఉపయోగించి ఫార్మాట్ స్టైల్లో ఉన్న డేటాను ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. బయోడేటా, రెజ్యూమ్ లాంటి ఫార్మెట్లో డేటా 2-3 వరుసలలో ఉంటుంది. ఇది ఒక వ్యక్తి యొక్క బయోడేటా పర్టికులర్స్. ఇక్కడ ఎడమవైపు వరుసలో బయోడేటాకు సంబంధించిన ఫార్మాట్ ఉంది. రెండవ వైపు ఆ ఫార్మాట్కు తగ్గట్టు ఒక వ్యక్తి యొక్క వివరాలు ఉన్నాయి. మనకు బయోడేటా ఫార్మాట్ మాత్రమే కావాలి. ఈ బయోడేటా ఫార్మాట్ను ఉపయోగించుకొని మనకు కావాల్సిన వ్యక్తి యొక్క వివరాలు ఇన్సర్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి ఈ విధంగా డ్రాగ్ చేసినప్పుడు ఈ ఫార్మాట్తో పాటు ఆ వ్యక్తి యొక్క వివరాలు కూడా సెలెక్ట్ అవుతాయి. ఫార్మాట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు కీబోర్డ్లోని ఆల్ట్ కీని ప్రెస్ చేసి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి ఈ విధంగా ఫార్మాట్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న ఫార్మాట్ని కాపీ చేసి మనకు నచ్చిన చోట పేస్ట్ చేసుకొని మనకు కావాల్సిన వ్యక్తి యొక్క వివరాలు అందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఉన్న వ్యక్తి యొక్క వివరాలను డిలీట్ చేసి మనకు కావాల్సిన వ్యక్తి యొక్క వివరాలు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న రెండవ వరుసలో ఉన్న డేటాను సెలెక్ట్ చేసుకునేందుకు కీబోర్డ్లోని ఆల్ట్ కీని ప్రెస్ చేసి లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి ఈ విధంగా ట్యాగ్ చేస్తూ ఇక్కడ రెండవ వరుసలో ఉన్న డేటాను సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న డేటాను డిలీట్ చేసి మనకు కావాల్సిన వ్యక్తి యొక్క వివరాలను ఇందులో నమోదు చేసుకోవచ్చు. ఈ విధంగా బయోడేటా, రెజ్యూమ్ లాంటి ఫార్మెట్లో ఉన్న డేటాలో కీబోర్డ్లోని ఆల్ట్ కీని మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ని ఉపయోగించి మనకు కావాల్సిన వరుసలో ఉన్న డేటాను సెలెక్ట్ చేసుకోవచ్చు. మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ని కీబోర్డ్లోని కంట్రోల్ కీ, షిఫ్ట్ కీ, ఆల్ట్ కీని డాక్యుమెంట్లో ఉపయోగించినట్లే డెస్క్టాప్ మీద అలాగే వివిధ అప్లికేషన్ సాఫ్ట్వేర్లో కూడా ఉపయోగించుకోవచ్చు. డెస్క్టాప్ మీద కనిపిస్తున్న ఈ ఐకాన్లను అక్కడక్కడ కావాల్సిన ఐకాన్లు సెలెక్ట్ చేసుకునేందుకు కంట్రోల్ కీని ప్రెస్ చేసి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో మనకు కావాల్సిన ఐకాన్లను క్లిక్ చేస్తూ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకున్న ఐకాన్లను ఎక్కడైనా కాపీ కానీ లేదా కట్ కానీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. ఫోటోషాప్లో కూడా ఇక్కడ కనిపిస్తున్న లేయర్స్ను కీబోర్డ్లోని కంట్రోల్ కీని ఉపయోగించి అక్కడక్కడ మనకు కావాల్సిన లేయర్లను సెలెక్ట్ చేసుకోవచ్చు. కంట్రోల్ కీని ప్రెస్ చేసి మనకు కావాల్సిన లేయర్స్ను మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రీమియర్ ప్రోలో కూడా ఇక్కడున్న మీడియా ఫైల్స్ను కీబోర్డ్లోని కంట్రోల్ కీని ప్రెస్ చేసి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో కీబోర్డ్లోని కంట్రోల్ కీని ప్రెస్ చేసి అక్కడక్కడ మనకు కావాల్సిన మీడియా ఫైల్స్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. షిఫ్ట్ కీని ఉపయోగించి డాక్యుమెంట్లో మనకు కావాల్సిన పేజీలు సెలెక్ట్ చేసుకున్నట్లే ఇక్కడ మనకు కావాల్సిన ఐకాన్లన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ఐకాను మీదికి అంటే బిగినింగ్ ఐకాన్ మీదికి మౌస్ పాయింటర్ని తీసుకువచ్చి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో క్లిక్ చేసి కీబోర్డ్లోని షిఫ్ట్ కీని ప్రెస్ చేసి మనకు కావాల్సిన ఎండింగ్ ఐకాన్ వద్దకి మౌస్ పాయింటర్ని తెచ్చి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో సింగిల్ క్లిక్ ఇవ్వడం ద్వారా
మనకు కావాల్సిన ఐకాన్లు ఒకేసారి సెలెక్ట్ అవుతాయి. ఫోటోషాప్లో కూడా ఇక్కడ ఉన్న లేయర్స్ను వరుసగా ఉన్న లేయర్స్ను ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు. షిఫ్ట్ కీని ప్రెస్ చేసి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో మనకు కావాల్సిన బిగినింగ్ లేయర్ మీద మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో క్లిక్ చేసి ఎండింగ్ లేయర్ వద్దకి మౌస్ పాయింటర్ తెచ్చి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో సింగిల్ క్లిక్ అవ్వడం ద్వారా వరుసగా ఉన్న లేయర్స్ అన్నీ సెలెక్ట్ అవుతాయి. ప్రీమియర్ ప్రోలో కూడా మీడియా ఫైల్స్ను వరుసగా ఉన్న మీడియా ఫైల్స్ను మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కీబోర్డ్లోని షిఫ్ట్ కీని ఉపయోగించి. బిగినింగ్ మీడియా ఫైల్ మీద మౌస్ పాయింటర్ నుంచి క్లిక్ చేసి షిఫ్ట్ కీని ప్రెస్ చేసి మనం కావాల్సిన ఎండింగ్ మీడియా ఫైల్ మీదకి మౌస్ పాయింటర్ తెచ్చి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో సింగిల్ క్లిక్ ఇవ్వడం ద్వారా వరుసగా ఉన్న మీడియా ఫైల్స్ అన్ని సెలెక్ట్ అవుతాయి. ఆల్ట్ కీని ఉపయోగించి డెస్క్టాప్ మీద కనిపిస్తున్న ఐకాన్లు కానీ ఫోటోషాప్లోని లేయర్స్ను కానీ మీడియా ఫైల్స్ను కానీ డూప్లికేట్ చేసుకోవచ్చు. ఆల్ట్ కీని ప్రెస్ చేసి మనం డూప్లికేట్ చేసుకోవాలి అనుకున్న ఐకాన్ మీదకి మౌస్ పాయింటర్ తెచ్చి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి మౌస్ను డ్రాగ్ చేసినప్పుడు ఆ ఐకాన్కు డూప్లికేట్ లేయర్ క్రియేట్ అవుతుంది. ఫోటోషాప్లో కూడా లేయర్స్కి డూప్లికేట్ లేయర్స్ క్రియేట్ చేసేందుకు ఆల్ట్ కీని ప్రెస్ చేసి మనం డూప్లికేట్ చేసుకోవాలి అనుకున్న లేయర్ మీదకి మౌస్ పాయింటర్ని తెచ్చి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి మౌస్ను డ్రాగ్ చేసినప్పుడు ఈ విధంగా ఆ లేయర్కు డూప్లికేట్ లేయర్ క్రియేట్ అవుతుంది. ఇలా ఆల్ట్ కీని ప్రెస్ చేసి మౌస్ పాయింటర్తో ఆ లేయర్ను సెలెక్ట్ చేసుకొని మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి మౌస్ను డ్రాగ్ చేసినప్పుడు ఈ విధంగా డూప్లికేట్ లేయర్ క్రియేట్ అవుతుంది. ఈ విధంగా మనం కావాల్సిన డూప్లికేట్ లేయర్స్ను క్రియేట్ చేసుకోవచ్చు. మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ ఉపయోగించి డాక్యుమెంట్లోని డేటాను సెలెక్ట్ చేసుకోవడమే కాకుండా మనము పనిచేసేటప్పుడు డెస్క్టాప్ మీద చాలా ఫైల్స్ ఉన్నప్పుడు ప్రతి ఫైల్ను మినిమైజ్ చేయని అవసరం లేకుండా మనం పనిచేస్తున్న ఫైల్ను మాత్రమే ఉంచుకొని మిగతా ఫైల్స్ అన్నిటినీ ఒకేసారి మినిమైజ్ చేయవచ్చు, అలాగే మ్యాక్సిమైజ్ చేయవచ్చు. అంతేకాకుండా మిగతా ఫైల్స్తో పాటు మనం పనిచేస్తున్న ఫైల్ను కూడా వాటితో పాటు మినిమైజ్ చేయవచ్చు, అలాగే మ్యాక్సిమైజ్ చేయవచ్చు. మనము ఏదైనా పనిచేస్తున్నప్పుడు డెస్క్టాప్ మీద వివిధ ఫైల్స్ ఉన్నప్పుడు మనం పనిచేస్తున్న ఫైల్ మాత్రమే ఉండాలి, మిగతా అన్ని మినిమైజ్ కావాలి అనుకున్నప్పుడు ప్రతి ఫైల్ను కూడా మినిమైజ్ చేయని అవసరం లేకుండా మనం పనిచేస్తున్న డాక్యుమెంట్ యొక్క టైటిల్ బార్ మీదకి మౌస్ పాయింటర్ని తెచ్చి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ని ప్రెస్ చేసి మౌస్ను ఈ విధంగా సెలెక్ట్ చేయడం వల్ల మనం పనిచేస్తున్న ఫైల్ మాత్రమే ఉండి మిగతా ఫైల్స్ అన్నీ కూడా మినిమైజ్ అయిపోతాయి. మినిమైజ్ అయిన ఫైల్స్ తిరిగి మ్యాక్సిమైజ్ అయ్యేందుకు మౌస్ పాయింటర్ని టైటిల్ బార్ మీదనే ఉంచి ఇంతకుముందు మౌస్ను సెలెక్ట్ చేసినట్లే మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి మౌస్ను సెలెక్ట్ చేయడం వల్ల మినిమైజ్ అయిన అన్ని ఫైల్స్ కూడా తిరిగి మ్యాక్సిమైజ్ అవుతాయి. అలా కాకుండా మిగతా ఫైల్స్తో పాటు మనం పనిచేస్తున్న ఫైల్ కూడా మినిమైజ్ కావాలి అనుకున్నప్పుడు మౌస్ పాయింటర్ని ఈ రైట్ కార్నర్కు తీసుకువచ్చి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో సింగిల్ క్లిక్ ఇవ్వడం ద్వారా అన్ని ఫైల్స్ కూడా అంటే మనం పనిచేస్తున్న ఫైల్ కూడా మినిమైజ్ అవుతుంది. తిరిగి అన్ని ఫైల్స్ మ్యాక్సిమైజ్ కావాలనుకున్నప్పుడు మౌస్ పాయింటర్ని అక్కడే ఉంచి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ని సింగిల్ క్లిక్ ఇవ్వడం ద్వారా తిరిగి అన్ని ఫైల్స్ కూడా మ్యాక్సిమైజ్ అయ్యి కనిపిస్తాయి. స్క్రోల్ వీల్ను ఉపయోగించి డెస్క్టాప్ మీద కనిపిస్తున్న వీను అది డాక్యుమెంట్ అయినా వెబ్ పేజీ అయినా ఎక్సెల్ షీట్ అయినా కూడా పైకి కిందికి మూవ్ చేయవచ్చు. ఎక్సెల్ షీట్ అయితే కుడివైపుకు ఎడమవైపుకు కూడా మూవ్ చేయవచ్చు స్క్రోల్ వీల్ను ఉపయోగించి. స్క్రోల్ వీల్ని కిందికి మూవ్ చేసినప్పుడు వర్డ్ డాక్యుమెంట్లో ఉన్న డేటా కిందికి మూవ్ అవుతుంది. స్క్రోల్ వీల్ని పైకి మూవ్ చేసినప్పుడు డాక్యుమెంట్లో ఉన్న డేటా పైకి మూవ్ అవుతుంది. ఇది వెబ్ పేజీలో కూడా స్క్రోల్ వీల్ని కిందికి మూవ్ చేసినప్పుడు ఈ విధంగా కనిపిస్తున్న వ్యూ కిందికి, స్క్రోల్ వీల్ని పైకి మూవ్ చేసినప్పుడు వ్యూ పైకి మూవ్ అవుతుంది. ఎక్సెల్ షీట్లో డాక్యుమెంట్లో ఉన్న డేటాను స్క్రోల్ వీల్ను ఉపయోగించి క్రిందికి అలాగే పైకి కాకుండా ఎడమవైపుకు కుడివైపు కూడా మూవ్ చేసుకోవచ్చు. అందుకు కీబోర్డ్లోని కంట్రోల్ కీని షిఫ్ట్ కీని ప్రెస్ చేసి స్క్రోల్ వీల్ని క్రిందికి మూవ్ చేసినప్పుడు ఈ విధంగా డాక్యుమెంట్లో డేటా కుడివైపుకు, స్క్రోల్ వీల్ని పైకి మూవ్ చేసినప్పుడు డాక్యుమెంట్లో డేటా ఎడమవైపుకు మూవ్ అవుతుంది. స్క్రోల్ వీల్ని కీబోర్డ్లోని కంట్రోల్ కీని ఉపయోగించి డెస్క్టాప్ మీద కనిపిస్తున్న వీను అది డాక్యుమెంట్ అయినా వెబ్ పేజ్ అయినా లేదా ఎక్సెల్ షీట్ అయినా ఏదైనా కూడా జూమ్ ఇన్ చేయవచ్చు, అలాగే జూమ్ అవుట్ చేయవచ్చు. అలాగే వీడియో యొక్క ఆడియో సౌండ్ పెంచవచ్చు, అలాగే తగ్గించవచ్చు. స్క్రోల్ వీల్ను ఉపయోగించి డాక్యుమెంట్లో డేటా
పైకి కిందికి మూవ్ చేయడమే కాకుండా కీబోర్డ్లోని కంట్రోల్ కీని ప్రెస్ చేసి డాక్యుమెంట్లో డేటా జూమ్ ఇన్ చేసుకోవచ్చు, అలాగే జూమ్ అవుట్ చేసుకోవచ్చు. కీబోర్డ్లోని కంట్రోల్ కీని ప్రెస్ చేసి స్క్రోల్ వీల్ని పైకి జరిపినప్పుడు ఈ విధంగా డాక్యుమెంట్లో డేటా జూమ్ ఇన్ అవుతుంది. స్క్రోల్ వీల్ని కిందికి మూవ్ చేసినప్పుడు ఇందులోని డేటా జూమ్ అవుట్ అవుతుంది. ఇది వెబ్ పేజీల్లో కూడా ఈ ఫంక్షన్ పనిచేస్తుంది. కంట్రోల్ కీని ప్రెస్ చేసి స్క్రోల్ వీల్ని పైకి మూవ్ చేసినప్పుడు ఈ విధంగా ఇందులోని డేటా జూమ్ ఇన్ అవుతుంది. స్క్రోల్ వీల్ని కిందికి మూవ్ చేసినప్పుడు జూమ్ అవుట్ అవుతుంది. ఇది ఎక్సెల్ షీట్లో కూడా ఈ ఫంక్షన్ పనిచేస్తుంది. కంట్రోల్ కీని ప్రెస్ చేసి స్క్రోల్ వీల్ని కిందికి మూవ్ చేసినప్పుడు జూమ్ అవుట్ అవుతుంది. స్క్రోల్ వీల్ని పైకి మూవ్ చేసినప్పుడు జూమ్ ఇన్ అవుతుంది. స్క్రోల్ వీల్ని పైకి మూవ్ చేసినప్పుడు వాల్యూమ్ పెరుగుతుంది. స్క్రోల్ వీల్ని కిందికి మూవ్ చేసినప్పుడు వాల్యూమ్ తగ్గుతుంది. ఈ విధంగా స్క్రోల్ వీల్ని ఉపయోగించి వాల్యూమ్ని పెంచుకోవడం కానీ లేదా తగ్గించుకోవడం కానీ చేసుకోవచ్చు. స్క్రోల్ వీల్ను ఉపయోగించి డెస్క్టాప్ మీద కనిపిస్తున్న వీను మౌసును కదపకుండా ఆటో మూవ్ చేయవచ్చు. డెస్క్టాప్ మీద కనిపిస్తున్న డాక్యుమెంట్లో డేటా కానీ వ్యూ కానీ ఆటో మూవ్ అయ్యేందుకు స్క్రోల్ వీల్ మీద ప్రెస్ చేసినప్పుడు ఈ విధంగా చతురస్రాకారపు గుర్తు కనిపిస్తుంది. ఇప్పుడు డేటా ఆటో మూవ్ అయ్యేందుకు మౌసును కొద్దిగా కిందికి జరిపినప్పుడు ఈ విధంగా డేటా కిందికి ఆటో మూవ్ అవుతుంది. మౌసును కొద్దిగా పైకి జరిపినప్పుడు డేటా పైకి ఆటో మూవ్ అవుతుంది. మౌసును ఎడమవైపుకు జరిపినప్పుడు ఎడమవైపుకు, మౌసును కుడివైపుకు జరిపినప్పుడు కుడివైపుకు మౌసును కదపకుండానే డేటా ఆటో మూవ్ అవుతుంది. డేటా కనిపిస్తున్న డేటా వేగంగా మూవ్ అయ్యేందుకు మౌసును కొద్దిగా వేగంగా జరిపి వదిలివేసినప్పుడు ఈ విధంగా వేగంగా డేటా ఆటో మూవ్ అవుతుంది. ఈ విధంగా మౌసును ఎడమవైపుకు జరిపినప్పుడు ఎడమవైపుకు, కిందికి జరిపినప్పుడు కిందికి, పైకి జరిపినప్పుడు పైకి, కుడివైపుకు జరిపినప్పుడు కుడివైపుకు డేటా ఆటో మూవ్ అవుతుంది మౌసును కదపకుండానే. ఈ ఆటో మూవ్ అనేది ఆగిపోయేందుకు స్క్రోల్ వీల్ మీద మరోసారి ప్రెస్ చేసినప్పుడు ఈ ఆటో మూవ్ అనేది ఆగిపోతుంది. వెబ్ పేజీలో కూడా డేటాను ఆటో మూవ్ చేసుకోవచ్చు. స్క్రోల్ వీల్ని ప్రెస్ చేసి మౌసును కిందికి జరిపినప్పుడు ఈ విధంగా ఇందులో కనిపిస్తున్న వ్యూ కిందికి, మౌసును పైకి జరిపినప్పుడు పైకి, ఇందులోని వ్యూ ఆటో మూవ్ అవుతుంది పైకి. స్క్రోల్ వీల్ని ప్రెస్ చేసి మౌసుని కిందికి జరిపినప్పుడు ఈ విధంగా ఇందులో కనిపిస్తున్న డేటా కిందికి, మౌసుని పైకి జరిపినప్పుడు పైకి మూవ్ అవుతుంది. ఈ విధంగా స్క్రోల్ వీల్ను ఉపయోగించి డెస్క్టాప్ మీద కనిపిస్తున్న వ్యూను ఆటో మూవ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎక్సెల్ షీట్లో మాదిరిగా వర్డ్ డాక్యుమెంట్లో కానీ వెబ్ పేజీల్లో కానీ ఎడమవైపుకు కుడివైపుకు డేటా ఆటో మూవ్ కాదు. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ బంధువులకు, మిత్రులకు, ముఖ్యంగా విద్యార్థులకు షేర్ చేయండి. వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోలు చూసేందుకు నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మరవకండి. తదుపరి వీడియోలో మౌస్ యొక్క ప్రాపర్టీస్ను గురించి తెలుసుకునేందుకు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్. మీ శేషచంద్ర.